Hi friends, dear students, my name is K. Chandrasekhar Gaud. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో 50,000 నుంచి 65,000 పోస్టులతోని ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు మనం గత నెల రోజుల నుంచి కూడా వార్తాపత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం చూస్తుండడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి బిఫోర్ నోటిఫికేషన్సే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వారందరూ కూడా నోటిఫికేషన్ బిఫోరే గనక ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనకు సమయం గనక తక్కువగా ఉంటే మరి ఈ బిఫోరే మనం ప్రారంభించుకుంటే సిలబస్ని సమయానికి పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సిలబస్ని బిఫోర్ నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరికీ కూడా మరొకసారి రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సిలబస్ మీద సరి అయినటువంటి అవగాహన ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే విద్యార్థి విజేతగా మారడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, గత 15 సంవత్సరాలుగా ఐ హ్యావ్ బీన్ గివెన్ డిఫరెంట్ కోచింగ్స్ ఫర్ టెట్, డిఎస్సి, గురుకుల అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్, గ్రూప్ 2 సంబంధించినటువంటి కోర్సెస్ అన్నిటి కూడా వీ హ్యావ్ బీన్ గివెన్ ఫ్రమ్ లాస్ట్ 15 years ఆన్వర్డ్స్. సో విద్యార్థులు ఎవరైతే బిఫోర్ నోటిఫికేషన్స్కే ప్రిపరేషన్ ముందే కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు మాత్రమే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ సక్సీడ్ ఇన్ దేర్ అచీవ్మెంట్స్. సో కాబట్టి వారి యొక్క లక్ష్యాన్ని సాధించాలంటే మొదటి నుంచే సరైనటువంటి ప్రణాళిక ఉండాలి. మరి ప్రభుత్వం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే మరి ఆ యొక్క నోటిఫికేషన్లో మీరు ఏదైతే కోర్సుకి ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో ఆ జాబ్కు సంబంధించినటువంటి సిలబస్ మీద ముందు సరైనటువంటి అవగాహన కల్పించుకోవాలి. సో సిలబస్ మీద ఎప్పుడైతే అవగాహన వస్తుందో సబ్జెక్ట్స్ ఏంటి అనేది మనకు విషయం తెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ సబ్జెక్ట్స్ మీద మనకు ఎంత నాలెడ్జ్ ఉందన్న విషయము ఒకసారి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు అవగాహన వస్తుంది. సో ఆటోమేటిక్గా సిలబస్ నాలెడ్జ్ తెలిసిపోయిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించాలన్నటువంటి ఒక ఎంథ్యూజియాస్టిక్ అనేది మొదలవుతుంది. సో ఎప్పుడైతే సిలబస్ని మనం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నప్పుడు సో దానిలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ద్వారా మనము ఏదైతే జాబ్కు ప్రిపేర్ అవుతున్నో ఆ సిలబస్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది, ఫ్యూచర్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నాడు అనేది స్టూడెంట్కి సరైనటువంటి నాలెడ్జ్ అండ్ అదేవిధంగా ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు క్వశ్చన్స్ మీద సరైనటువంటి పట్టు కూడా ఏర్పడుతుంది. మరి ఈ నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే మరి పట్టుదల, కృషితో పాటు అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు కూడా మనలో ఉండాలి. మరి నేటి పోటీ ప్రపంచంలో ఎందరో విద్యార్థులు మేము సాధారణంగా మనం గమనించడం జరుగుతుంది. మరి 2-3 సంవత్సరాలు ప్రిపరేషన్ కొనసాగించడం, 3-4 జాబ్స్ సాధించడం జరిగింది. మరి ఈ రోజున ఒక్క పోస్టుకు ప్రిపరేషన్ కొనసాగించడానికే మనం ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి. మరి నేటి విద్యార్థులు 3-4 జాబ్స్ సాధిస్తున్నారంటే వారు పూర్తిగా కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్నటువంటి ఒక పట్టుదలతోనే వారు స్టెప్స్ వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు విజేతగా మన ముందు నిలబడడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మై డియర్ స్టూడెంట్స్ మీరందరూ జాగ్రత్తగా గమనించాలి. ఒక పోటీ పరీక్షని దృష్టిలో పెట్టుకొని ఒక పోటీ పరీక్షకు మాత్రమే ప్రిపరేషన్ కొనసాగిస్తూ మరి సంవత్సరాల తరబడి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం వల్ల మరి నేటి పోటీ ప్రపంచంలో మనం వెనకబడేటటువంటి అవకాశం ఉంది. మనకున్న క్వాలిఫికేషన్స్కి ఎటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అనేది ముందు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అర్హతలు గనక మనకు ఉంటే ఇమీడియట్గా దాని మీద ఏ సిలబస్ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున అన్ని పోటీ పరీక్షలకి కామన్ సిలబస్ అనేది 50% ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ కామన్ సిలబస్ ఏమిది అనేది మనకు అవగాహన వస్తే ఆటోమేటిక్గా అన్ని పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాలన్నటువంటి యాంగ్జైటీ అనేది మనలో రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఎస్పెషల్లీ ఎవరైతే డిఎడ్కి ప్రిపేర్ అవుతున్నారో అంటే డిఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్ పేపర్ 1కి అండ్ ఎస్జిటి టీచర్గా ఉద్యోగం సాధించాలనుకున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఒక్క పోస్టుకు ప్రిపరేషన్ కొనసాగించడానికి మరి సంవత్సరాల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఇటుపక్క నోటిఫికేషన్ కనుక సమయానికి రాకపోతే మరి మీరు వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ లేట్ అయినప్పుడు మరి ఆ యొక్క నోటిఫికేషన్ బిఫోరే వేరే నోటిఫికేషన్స్ కనుక వచ్చాయనుకోండి మరి ఈ నోటిఫికేషన్స్కి మనకు అర్హత ఉన్నా మన దగ్గర
దగ్గర సరి అయినటువంటి సిలబస్ సంబంధించిన క్లాస్ రూమ్ నోట్స్ నాలెడ్జ్ కనుక మన దగ్గర లేకపోవడం వల్లే మనం ఆ నోటిఫికేషన్స్కి అప్లై చేయనటువంటి ఇంట్రెస్ట్ అనేది కూడా మనలో రాదు. మరి మన దగ్గర కనుక ఆ నోటిఫికేషన్స్ అంటే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ మీద మనకు సరి అయినటువంటి అవగాహన, మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ కనుక మన దగ్గర అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా అన్ని పోటీ పరీక్షలకి అప్లై చేయాలన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది మనలో రావడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని గత 15 సంవత్సరాల నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ అనేది విద్యార్థుల నుంచి మనం తెలుసుకోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటిసారిగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మా దగ్గర టెట్కి కోచింగ్ తీసుకుంటారో, డిఎస్సికి కోచింగ్ తీసుకుంటారో, గురుకులకి కోచింగ్ తీసుకుంటారో, అంటే ప్రత్యేకంగా ఉపాధ్యాయ పోస్టుల కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క కోచింగ్లతో పాటు ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అనేటటువంటి ఒక ప్యాకేజ్ ప్రోగ్రామ్ని రెడీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటి, అంటే ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా పేపర్ 1 హెచ్జిటి స్టూడెంట్స్ని బేస్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మా దగ్గర టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటికి సంబంధించిన కోచింగ్ తీసుకుంటారో వారందరికీ కూడా ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన కోచింగ్ స్పెషల్ బ్యాచ్ ప్రోగ్రామ్ను కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అంటే ఏ కోర్సులు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, మరి పేపర్ 1 హెచ్జిటి వాళ్ళు ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం జరుగుతుంది, మరి ఈ కోచింగ్ అనేది ఎన్ని నెలలు కోచింగ్ ఉంటుంది, మరి ఆ యొక్క టైమింగ్స్ డైలీ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో మనకు ఎటువంటి అర్హతలు ఉన్నవారు ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా అన్ని జాబ్స్కి ప్రిపేర్ కావాలంటే ఉండవలసినటువంటి కామన్ సిలబస్ ఏమేమి ఉంటుంది, మరి మన యొక్క కోచింగ్ స్టైల్ అంటే ఈ యొక్క ప్యాకేజీ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూసినట్టయితే ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో మీరు ఒక్క ప్రభుత్వ జాబ్ అయినా సాధించాలన్న ఏకైక సదుద్దేశంతో ఈ యొక్క వీడియో మీకు చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని మీ యొక్క నియర్ అండ్ డియర్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో పార్ట్ ఎట్ ఆల్. లెట్స్ సీ హియర్ టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటి, అంటే ఎవరైతే డిఎడ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు మరి రేపొద్దున హెచ్జిటి జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా పేపర్ 1 అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మరి మన దగ్గర టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటికి సంబంధించిన కంబైన్డ్ కోర్స్ అనేది ఈ యొక్క నెక్స్ట్ ఆదివారం అంటే సెప్టెంబర్ 19th ఆదివారం ఉదయం 10 గంటలకు మనకు కొత్త బ్యాచ్ అనేది మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో నిర్వహించడం జరుగుతుంది. సో బ్యాచ్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆన్ 19th సెప్టెంబర్ న్యూ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్. సో మరి ఈ యొక్క బ్యాచ్కి సంబంధించినటువంటి డ్యూరేషన్ ఎన్ని నెలలు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే పేపర్ 1 ప్లస్ హెచ్జిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు 4 months ఉండడం జరుగుతుంది. అంటే 4 నెలలు ఇంక్లూడింగ్ డైలీ ఎగ్జామ్స్ అండ్ వీక్లీ గ్రాండ్ టెస్టులు. కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10 గ్రాండ్ టెస్టులు సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి విద్యార్థి టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటికి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్లో 4 months స్పెండ్ చేసినట్టయితే కంప్లీట్ హెచ్జిటి ప్లస్ టెట్ పేపర్ 1కి సంబంధించిన సిలబస్ విత్ గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీసింగ్ టెస్ట్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి టెట్కి సంబంధించిన క్లాసెస్ డైలీ ఏ విధంగా ఉంటాయి అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 PM వరకు టెట్కి సంబంధించిన హెచ్జిటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ క్లాసెస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 9:30 to 6 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి 9:30 to 6 మధ్యలో మనకు 1 hour అంటే డైలీ 1 hour డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అంటే మీ అందరికి కూడా తెలుసు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా ఖచ్చితంగా ఈ రోజు జరిగిన క్లాసు మీద నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ రాయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అంటే మరి క్లాస్ రూమ్లో ఒక 200 మంది ఉంటే 200 మందిలో మనం ఎగ్జామ్ రాసినప్పుడు మరి కాంపిటీషన్ మన
మనం ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం, మనలో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి డైలీ ఎగ్జామ్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా మేము ఎగ్జామ్ పెట్టి ఇమీడియట్గా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్లో టాప్ 3 ర్యాంకర్స్ని నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా 1 అవర్ అనేది డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే మార్నింగ్ 9:30 to 6 o'clock వరకు టెట్ ప్లస్ ఎస్జిటికి సంబంధించిన క్లాసులు అండ్ 1 అవర్ డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ 1 అవర్ ఎగ్జామ్తో పాటు అండ్ సండే గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ వారం రోజుల్లో జరిగినటువంటి క్లాసెస్ మీద కంప్లీట్గా ఒక గ్రాండ్ టెస్ట్ అనేది టెట్ ప్లస్ ఎస్జిటిని బేస్ చేసుకొని ఈ యొక్క ప్రశ్నాపత్రం అనేది ఎగ్జామ్స్ ద్వారా స్టూడెంట్స్కి ప్రాక్టీసింగ్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే గత 15 సంవత్సరాలుగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ అండ్ నల్గొండ బ్రాంచెస్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ టీచర్ జాబ్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో 2012 నుంచి ఎస్జిటికి సంబంధించినటువంటి విభాగంలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ స్టూడెంట్స్ మరి స్టేట్ టాప్ ర్యాంక్స్ అంటే ఎస్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 2012 అండ్ అదేవిధంగా 2014 టెట్ పేపర్ 1 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ అదేవిధంగా 2017లో సంబంధించిన టెట్లో కూడా పేపర్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి 2017లో టెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి సిహెచ్ మౌనిక మరి 2018లో ఇమీడియట్గా వచ్చిన డిఎస్సిలో మరి మౌనిక స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎస్జిటిలో సాధించడం జరిగింది. మరి కేవలం తెలుగు మీడియం ఎస్జిటిలోనే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఎస్జిటి పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది 2018 డిఎస్సిలో. మరి ఆ డిఎస్సి ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా సిహెచ్ మౌనిక గాట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. ఆల్మోస్ట్ 200 to 300 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గాట్ జాబ్స్ యాజ్ ఎస్జిటి స్టూడెంట్స్. సో ఓవరాల్ స్టేట్ నుంచి ఎస్జిటికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మన 2 బ్రాంచుల్లో 2018లో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆన్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మరి ఈ యొక్క లాస్ట్ 2 కోవిడ్ టైంలో అనుకోకుండా మనకి ఈ క్లాసెస్ అనేది లాక్డౌన్లో బ్రేక్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఫ్యూచర్లో కనుక మరొకసారి ఇలాంటి లాక్డౌన్స్ కనుక ఏర్పడితే విద్యార్థుల మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ మరి వారి యొక్క ప్రిపరేషన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాకూడదు. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నెల రోజుల క్రితం నుండే ఆన్లైన్కి సంబంధించిన క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేసింది. సో ఇన్ ఫ్యూచర్లో కనుక మరొక లాక్డౌన్ లాంటిది ఏమన్నా ఏర్పడి మధ్యలో కనుక కోచింగ్ క్లాసెస్ ఆగిపోతే ఎక్కడి వరకు మీకు సిలబస్ అయిపోయిందో అక్కడి నుంచి మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థులకి ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా టెట్కి సంబంధించినటువంటి ఎస్జిటి ప్లస్ పేపర్ 1కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా 4 నెలల్లో కంప్లీట్గా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే డైలీ 8 అవర్స్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ 1 అవర్ ఎగ్జామ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తూ ఈ యొక్క కోర్స్ని సక్సెస్ఫుల్గా 4 మంత్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము మరి కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మీకు తెలియజేయాలి. అండ్ అదేవిధంగా రెండోది ముఖ్యంగా మరి ఈ కోర్సుతోని ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాచ్ ప్రోగ్రామ్ అసలు ఏమి ఉంది, దీంట్లో మరి ఏ విధంగా మరి ఈ టెట్ ఎస్జిటి వాళ్ళు కోచింగ్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటి వరకు నేను పేపర్ 1 ప్లస్ ఎస్జిటికి సంబంధించిన కోచింగ్ చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మరి కమ్ టు దిస్ పాయింట్ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ స్పెషల్ బ్యాచ్. సాధారణంగా డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి విద్యార్థులు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు
మరి టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదవాలి కదా. మరి ఆ 10th క్లాస్ లోపు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వారికి సాధారణంగా హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అండ్ విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ అనేటువంటి ఒక పేపర్ ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ అంటే నథింగ్ బట్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎస్జిటి స్టూడెంట్స్ ఏవైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్స్ 50% నాలెడ్జ్తోనే ఆల్రెడీ ఎస్జిటి స్టూడెంట్స్ ఈ కోచింగ్లో ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. మరి 50% ఆల్రెడీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మరొక 50% నాలెడ్జ్ అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీకి సంబంధించిన హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ సిలబస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ సిలబస్ అంతా కూడా మేము ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించినటువంటి కోర్సులో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే విద్యార్థి ఆల్ కాంపిటేటివ్ కోర్సు కూడా తీసుకోవడం జరుగుతుందో మరి రేపు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోయే గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి పోస్టులన్నిటికీ మీకు గనక అర్హత ఉంటే వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అప్లై చేయాలి. అప్లై చేసి ఖచ్చితంగా మన యొక్క క్లాస్ రూమ్ నోట్స్ ఆల్రెడీ మీకు ఈ యొక్క ప్యాకేజీలో మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నోట్స్ని కనుక మీ దగ్గర పెట్టుకున్నట్టయితే ఈ యొక్క గ్రూప్ 4, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 2 అన్ని పోస్టులకు కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్టుగా ఉంటుంది. అండ్ అదేవిధంగా అన్ని పోస్టులకు అప్లై చేస్తే ఒక్క పోస్ట్ అయినా సరే ఖచ్చితంగా రావడానికి అవకాశాలు 90% ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ని మేము ఎక్స్పర్ట్స్తోని డెసిషన్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మా యొక్క ఉద్దేశం కూడా గత 4-5 సంవత్సరాల నుంచి మేము జాగ్రత్తగా గమనించడం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులు రెగ్యులర్గా ఇయర్ బై ఇయర్ నోటిఫికేషన్స్ రావడం అనేది తగ్గిపోయింది. ప్లస్ రెండోది, ఒకవేళ పోస్టులు వచ్చినా సరే మనకు కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది. కాబట్టి ఈ కాంపిటీషన్లో కేవలం ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడికి మాత్రమే ప్రిపరేషన్ కొనసాగిస్తే మరి నేటి పోటీ ప్రపంచంలో మరి వేరే నోటిఫికేషన్స్ కనుక పడితే మరి ఇటు నోటిఫికేషన్ దీనికోసం ప్రిపేర్ అవ్వకుంటూ పొద్దుకులు దీని మీదనే కాన్సన్ట్రేషన్ కనుక చేస్తే మరి వేరే నోటిఫికేషన్స్ మనం అర్హత ఉన్నప్పటికీ కూడా కేవలం దాని మీద నాలెడ్జ్ లేకపోవడంతో మనం ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం జరగట్లేదు. మరి ఇప్పటి నుంచైనా సరే ఈ యొక్క కాంపిటేటివ్కి సంబంధించిన ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ప్రోగ్రాంలో గనక మనం గనక ఈ యొక్క డిజైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే ఈ ప్రోగ్రాంలో మీకు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏమి ఉంటాయి, మరి వీటిని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మరి ఆల్రెడీ 4 నెలలు మీరు మన టెట్కి సంబంధించిన ఎస్జిటికి సంబంధించిన క్లాసుల కోసం మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్లో ఆల్రెడీ ఉంటారు. కాబట్టి ఈ 4 నెలల సమయంలోనే డైలీ 8 అవర్స్ మీరు టెట్ క్లాసులు, ఎస్జిటి క్లాసులు వినడం జరుగుతుంది. మరొక 2 అవర్స్ క్లాస్ కనుక మీరు ఇక్కడ స్పెండ్ చేసినట్టయితే డైలీలో 8 గంటలు ప్లస్ ఒక 2 అవర్స్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో క్లాసెస్ కనుక వినగలిగితే కంప్లీట్గా రేపు రాబోయే 7-8 జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సిలబస్, మంచి క్లాస్ రూమ్ నోట్స్ కూడా మీకు కూడా మీ దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం కోచింగ్ ఇవ్వబోతున్నాం, వాటికి ఒక అర్హతలు ఏంటి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీకు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్, మరి ఈ ఆల్ కాంపిటేటివ్కు సంబంధించినటువంటి కోచింగ్ స్పెషల్ బ్యాచ్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, మరి ఈ కోర్సెస్ దీంట్లో ఏమేమి మనం ఇవ్వబోతున్నాం అనే విషయాలు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి కోచింగ్లో గ్రూప్ 2 అండ్ అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో భాగంగా మరి ఈ యొక్క గ్రూప్ 2, గ్రూప్ 3లో సాధారణంగా జనరల్ స్టడీస్ అనేటువంటి పేపర్ ఉంటుంది. మరి జనరల్ స్టడీస్లో మనకి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీకే, కరెంట్ అఫైర్స్ లాంటి సబ్జెక్ట్స్ అన్నిటినీ కలిపి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్గా భావించాలి. మరి ఆ యొక్క గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయిలో ఆ యొక్క జనరల్ స్టడీస్ క్లాసులు అన్నిటినీ కూడా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో మనం స్టూడెంట్స్కి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్లో అంటే ఈ 50,000 నుంచి 65,000 పోస్టులు ఏవైతే గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతుందో దానిలో
గ్రూప్ 4కి సంబంధించిన పోస్టులు ఆల్మోస్ట్ ఒక 2000 వరకు ఉండడానికి అవకాశం ఉంది. బికాస్ మరి తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా మరి జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ప్రతి కొత్త జిల్లాలో కొత్తగా కలెక్టర్ ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రతి కలెక్టర్ ఆఫీస్లో ఖచ్చితంగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి క్లర్క్స్ పోస్ట్ అనేది చాలా నెసెసరీ ఉంది. సో రీసెంట్గా వచ్చిన పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్నప్పుడు గ్రూప్ 4కి సంబంధించిన పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అంటే గ్రూప్ 4లో మొత్తం 300 మార్కులకి సిలబస్ ఉండడం జరుగుతుంది. దానిలో 150 మార్కులు మ్యాథమెటిక్స్కి సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 150 మార్క్స్ ఏదైతే ఉందో అది జనరల్ స్టడీస్ పేపర్ సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఇంతకుముందే మీకు చెప్పాను గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన జనరల్ స్టడీస్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయిలో ఆ యొక్క జనరల్ స్టడీస్ క్లాసులు అన్ని కూడా గ్రూప్ 4కి సంబంధించినటువంటి కోచింగ్లో ఇవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ 4 ఫుల్ కోర్స్ మొత్తం కూడా మనం ఇక్కడ ఈ యొక్క క్లాస్ రూమ్స్ అన్నిటిని కూడా అందించడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఆర్ఆర్బి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది రెగ్యులర్గా మనకు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ కూడా మనకి ప్రశ్నాపత్రం అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాల్లో ఇస్తున్నాడు కాబట్టి మనకి కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అర్హతలతోని, డిగ్రీకి సంబంధించిన అర్హతలతోని రైల్వే రిక్రూట్మెంట్లో టెక్నికల్, నాన్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులు ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఆ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అంతా కూడా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ యొక్క 50,000 పోస్టులు ఏవైతే రిలీజ్ కాబోతున్నాయని గవర్నమెంట్ అంటుందో మేజర్గా 20,000 పోస్టులకి పైగా యూనిఫామ్ జాబ్స్ రాబోతున్నాయని చెప్పి మనకి పేపర్స్ ద్వారా తెలియడం జరుగుతుంది. అంటే మరి యూనిఫామ్ జాబ్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్. ఎవరికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వారందరూ కూడా కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటుందో వారందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ రాసి ఫెయిల్ అయినప్పటికీ కూడా వారందరూ కూడా కానిస్టేబుల్ జాబ్ రాసుకోవడానికి అర్హత ఉంటుంది. మరి అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు డిగ్రీ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ రాసి ఫెయిల్ అయినప్పటికీ కూడా వారికి కూడా సబ్ ఇన్స్పెక్టర్ రాసుకోవడానికి అర్హత ఉండడం జరుగుతుంది. మరి కామన్గా డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ కోర్సెస్ రాసుకోవడానికి అర్హత ఉంటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ద్వారా 20,000 పోస్టులు రాబోతున్నాయి. మరి వాటన్నిటికి కూడా ప్రిలిమ్స్, గ్రౌండ్, మెయిన్స్ గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్లో సాధారణంగా రిటన్ టెస్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మరి విద్యార్థి యొక్క ఫిజికల్ టెస్ట్ సంబంధించి, గ్రౌండ్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్ రాయాలి అండ్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి అండ్ ఫైనల్గా అప్పుడు మాత్రమే మెయిన్స్కి ఎగ్జామ్ రాయడానికి విద్యార్థి అర్హత ఉంటుంది. కాబట్టి మన కోచింగ్ సెంటర్ ద్వారా ప్రిలిమ్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన విద్యార్థులకి మరి స్టార్టింగ్ నుంచి బిఫోర్ క్వాలిఫికేషన్ అయిన అంటే ఎప్పుడైతే మనము ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం గ్రౌండ్లో మెరిట్ సాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అవనిగడ్డ కోచింగ్ సెంటరు మీరు ఎప్పుడైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో ఒకవేళ మీరు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ లాంటి జాబ్స్ను కూడా సాధించాలని కనుక మీలో ఉంటే స్టార్టింగ్ నుంచే పీఈటీకి సంబంధించినటువంటి క్లాసెస్ అంటే గ్రౌండ్ ప్రాక్టీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఎవ్రీడే మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు స్పెషల్గా మన యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పీఈటీ సార్లతోని ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఎవ్రీడే నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్కి సంబంధించిన ఫుల్ సిలబస్ అండ్ అదేవిధంగా గ్రౌండ్ ప్రాక్టీస్ అండ్ అదేవిధంగా ఈ రెండిట్లో క్వాలిఫై అయితే రేపు ఫ్యూచర్లో మెయిన్స్ కూడా మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ కోర్సు ఆల్ సిలబస్ అంతా కూడా మనం ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇన్ ఫ్యూచర్లో కనుక మీరు ఇంకా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి సో అన్ని పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఉండే పేపర్ ఏదైనా ఉంది అంటే
జనరల్ స్టడీస్ పేపర్. మరి జనరల్ స్టడీస్ పేపర్లోనే ఇంతకుముందే చెప్పాను, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అన్ని పేపర్లు ఆల్మోస్ట్ ఒక 10 to 12 పేపర్స్ ఉండడం జరుగుతుంది. ఎవరికైతే ఈ యొక్క జనరల్ స్టడీస్ మీద సరి అయినటువంటి నాలెడ్జ్ గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయిలో ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే అట్లీస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ అయినా సరే సాధించడానికి అర్హత, సామర్థ్యము వాళ్ళలో రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ యొక్క కోర్సెస్కి సంబంధించిన సిలబస్ మీద ఫుల్లీ కాన్సన్ట్రేట్ చేసి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా మన విద్యార్థులు విజయం సాధించాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఈ కోర్సుని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కోర్సుకి సంబంధించినటువంటి క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి అంటే, సాధారణంగా నేను ఇంతకుముందే చెప్పాను, టెట్ ప్లస్ హెచ్జిటికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 9:30 to 6 o'clock జరుగుతాయని చెప్పడం జరిగింది. మరి ఈ ఆల్ కాంపిటేటివ్ కి సంబంధించిన క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఎవ్రీడే మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు. అంటే మీరు అక్కడ ఆల్రెడీ ఇక్కడ 8 నుంచి 9 అవర్స్ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7 to 8 అవర్స్ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మరొక 2 అవర్స్ కనుక మీరు స్పెండ్ చేసినట్టయితే కంప్లీట్ గా ఈ యొక్క అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మంచి క్లాస్ రూమ్ నోట్స్ మీకు, అదే విధంగా డైలీ ఎగ్జామ్స్ తోని మంచి ప్రాక్టీస్ ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల 7 నుంచి 8 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆల్మోస్ట్ ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి సామర్థ్యము మనలో కలుగుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవ్రీడే మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు ఆల్ కాంపిటేటివ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ కు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ డైలీ 2 అవర్స్ చెప్పడం వల్ల సిలబస్ కంప్లీట్ కాదు. కాబట్టి స్పెషల్గా సండే ఎవ్రీ సండే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓన్లీ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి మెయిన్ పేపర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా సండే రోజున నిర్వహించడం జరుగుతుంది. మరి సార్, మరి టెట్కి సంబంధించినటువంటి విద్యార్థులు మరి కేవలం నాకు టెట్ క్లాసులు మాత్రమే కావాలి, టెట్ ప్లస్ హెచ్జిటికి సంబంధించిన క్లాసులు మాత్రమే కావాలి సార్ అనే స్టూడెంట్స్కి మరి సండే రోజు మరి ఏమి నిర్వహిస్తారు సార్ అంటే, అటువంటి విద్యార్థులకి సండే రోజున మార్నింగ్ 10 నుంచి 1 o'clock వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎవరైతే మరి సండే రోజున ఆల్ కాంపిటేటివ్లో జాయిన్ అయ్యే విద్యార్థులకి మరొక సమయం కేటాయించి వారికి ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క 4 నెలల సమయంలో మీరు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ప్లస్ టెట్ ప్లస్ హెచ్జిటికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ని, మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీ దగ్గర అందించడం జరుగుతుంది. కాబట్టి అన్ని పోటీ పరీక్షలకి ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి యాంగ్జైటీ, అర్హత మీలో ఏర్పడుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో పూర్తిగా టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ 4 నెలల సమయంని మీరు కనుక అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి అందించినట్టయితే మా యొక్క విద్యార్థులు ఖచ్చితంగా 90% ఒక ఉద్యోగమైనా సాధించాలి అన్న ఏకైక ఉద్దేశం బేస్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక్క ఉద్యోగమైనా మా విద్యార్థి సాధిస్తాడన్న నమ్మకంతోనే ఈ యొక్క ప్రొఫార్మాని మీకోసం రెడీ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం సాధిస్తారని అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్గా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్జిటి స్టూడెంట్స్కు మాత్రం ఇది మంచి అవకాశము. బికాస్ వారు ఆల్రెడీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ని ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు, అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఇంకొక 50% సిలబస్ని కనుక కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ అండ్ అదేవిధంగా టెట్ ప్లస్ హెచ్జిటికి సంబంధించిన క్లాస్ రూమ్ నోట్స్ని కనుక కాంబినేషన్తో కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 7-8 నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మొత్తం ప్రోగ్రాంలో ముఖ్యంగా మన యొక్క టార్గెట్ టీచర్ జాబ్ సాధించడం.
మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా ముఖ్యంగా టీచర్ జాబ్ మీద ఫోకస్ చేసే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ యొక్క టెట్కి సంబంధించిన క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి రేపొద్దున మనం ఒకవేళ టెట్ ప్లస్ హెచ్జిటికి సంబంధించి కోచింగ్ క్లాసులు మాత్రమే తీసుకొని 4 నెలలు పూర్తి చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ నుంచి గనక టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గనక సరి అయిన టైంలో గనక రిలీజ్ చేయడానికి కొంచెం లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పక్కన వేరే నోటిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా విద్యార్థి సందిగ్ధంలో పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి నోటిఫికేషన్ లాంగ్ అయ్యే కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. ఇలాంటి పరిస్థితులు గత 4-5 సంవత్సరాల నుంచి నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది. సో ఖచ్చితంగా విద్యార్థులు అంటే ఎస్పెషల్లీ హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, మరి ప్రతి ఉపాధ్యాయ పోస్టుకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో సాధారణంగా సృజనాత్మకత శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా వారికి గనక ఇలాంటి ప్యాకేజీ రూపంలో గనక వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి గనక సరైన నాలెడ్జ్ని గనక మనం అందించగలిగితే వారు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి కాన్ఫిడెన్స్తోనే క్వశ్చన్ పేపర్ని మరి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోగ్రామ్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా September 19th ఆదివారం ఉదయం 10 గంటలకు టెట్ ప్లస్ హెచ్జిటి ప్లస్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన కోర్స్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి కోర్సుని దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్, ఒక సాధారణ విద్యార్థిని విజేతగా మలచాలంటే అనుభవజ్ఞులైనటువంటి మరి ఉపాధ్యాయుల పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి అనుభవం కేవలం కోచింగ్ సెంటర్కే కాకుండా మరి సీనియర్ ఫ్యాకల్టీ కూడా మరి విద్యార్థులకు గనక సరి అయినటువంటి టీచింగ్ని గనక అందించగలిగితే మరి విజేతలుగా మారడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి మరి అటువంటి ఫ్యాకల్టీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 15 సంవత్సరాల గురించి దే హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. మరి ఆ ఫ్యాకల్టీ బృందం ఎవరు, సబ్జెక్ట్ వైజ్గా ఎవరెవరు క్లాసులు నిర్వహిస్తారనేది మీకు తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి సో ప్లీజ్ సీ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ హూ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాసెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టెట్ పేపర్ 1. లెట్స్ సీ హియర్. మరి ఈ యొక్క టెట్లో 3 సబ్జెక్టులు అత్యంత కీలకమైనవి, సైకాలజీ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మరి సైకాలజీకి సంబంధించి 24 మార్కులు సైకాలజీ ఉంటే 6 మార్కులు పెడగాజీ ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంగ్లీషులో గ్రామరు 24 మార్కులు ఉంటే 6 మెథడాలజీ ఉండడం జరుగుతుంది. మరి తెలుగులో 24 మార్కులు గ్రామరు ఉంటే 6 మార్కులు మెథడాలజీ ఉండడం జరుగుతుంది. మరి మొత్తం 150 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తే 150 మార్కుల్లో 90 మార్కుల వరకు మరి తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టుల నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి స్కోరింగ్ సబ్జెక్ట్ మనం సాధించాలి అంటే ఖచ్చితంగా సీనియర్ ఫ్యాకల్టీస్ మాత్రమే కాకుండా సిలబస్కి అనుగుణంగా మనకు ప్రశ్నాపత్రాన్ని అటాక్ చేసే విధంగా అటువంటి ఫ్యాకల్టీస్ కనుక మనకు అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా మనం మంచి స్కోరు సాధించడానికి కోచింగ్ సెంటర్ కూడా మంచి నేమ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో సైకాలజీకి సంబంధించి మిస్టర్ నల్గొండ రమేష్ మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ లాస్ట్ 15 years ఆన్వర్డ్స్ వేలాది మంది విద్యార్థులని సైకాలజీ ద్వారా మరి మంచి స్కోరు సాధింపజేసినటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ నల్గొండ రమేష్ మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సైకాలజీ పార్ట్. మరి సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ యొక్క పదజాలము కూడా చాలా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. మన డిఎడ్ కాలేజీలో మనం చదువుకున్న సైకాలజీకి మరి ఇక్కడ కోచింగ్ సెంటర్లో వచ్చిన తర్వాత మరి టెట్ సిలబస్ని దగ్గర పెట్టుకున్నప్పుడు మరి ఆ సైకాలజీ క్లాస్ని వినేటప్పుడు కూడా మరి అతి సులువుగా మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడంలో మరి సీనియర్ ఫ్యాకల్టీగా పేరెన్నికగా ఉంటే నల్గొండ రమేష్ మాస్టారు విల్ డెలివర్ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సైకాలజీ. అండ్ అదేవిధంగా గ్రామీణ నేపథ్యం నుంచి చాలా మంది విద్యార్థులు మన తెలంగాణ నుంచి ఉపాధ్యాయ పోస్టులు సాధించడానికని ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎడ్ ఎంట్రన్స్ రాసుకొని మరి ఈరోజు హెచ్జిటి జాబ్ కొట్టాలంటే మరి టెట్ పేపర్ 1 ఖచ్చితంగా మంచి స్కోర్ మార్క్స్ తెచ్చుకోవాలి. కాబట్టి మరి ఆ యొక్క సిలబస్ ప్రిపరేషన్లో భాగంగా ఇంగ్లీష్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనగానే మరి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఫియర్తో కూడినటువంటి భయం ఉండడం జరుగుతుంది.
మరి ఆ ఫియర్ అన్నిటిని కూడా మరి చక్కగా తనదైనటువంటి బోధనా స్టైల్తో సులువుగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మరి రేపు రాబోయేటువంటి టెట్ పేపర్ని మీరు సులువుగా చేసే విధంగా షార్ట్ కట్ ఇంగ్లీష్ టెక్నిక్స్ని ఉపయోగించి మీకు ఇంగ్లీష్ని ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చా, ఇంత సులువుగా నేర్చుకోవచ్చా అనే విషయాలని చక్కగా బోధించడం జరుగుతుంది. మిస్టర్ వీరబాబు మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ పార్ట్ ఎట్ ఆల్. ఆయన క్లాసులు 2-3 క్లాసులు వినగానే మీకు ఇంగ్లీష్ మీద పూర్తి స్థాయిలో భయం అనేది పోతుంది. మరి ఇంగ్లీష్లో కూడా నేను మంచి మార్కులు సాధించగలను అన్నటువంటి ఒక ధైర్యము మరి ఆయన క్లాస్ రూమ్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించిన టోటల్ రెస్పాన్సిబిలిటీ మిస్టర్ వీరబాబు మాస్టర్ విల్ డెలివర్. అండ్ అదేవిధంగా మరి టెట్లో మరొక 30 మార్కులు అత్యంత కీలకమైనవి. దానిలో 24 మార్కులకు సంబంధించిన టెట్ తెలుగుకు సంబంధించిన క్లాసెస్ అన్నిటిని కూడా గత 15 సంవత్సరాలుగా he has been given wonderful service in the part of Telugu. That is nothing but Mr. Mohan Gandhi Master, who is an expert in Telugu literature. He can deliver a beautiful class, not only TET, మరి ఫ్యూచర్లో మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మరి అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి తెలుగు ఈ క్లాసెస్ అన్నిటిని కూడా మరి లాస్ట్ టైం జరిగిన గురుకుల తెలుగు అండ్ అదేవిధంగా డిఎస్సి తెలుగు విభాగాల్లో మరి తనదైనటువంటి బోధనా స్టైల్తోని ఎంతోమంది విద్యార్థుల్ని తెలుగు ఉపాధ్యాయులుగా మలిచినటువంటి మోహన్ మాస్టర్ సార్తో మరి ఈ యొక్క తెలుగు క్లాసులన్నిటిని కూడా డెలివరీ చేయడం జరుగుతుంది. మరి 90 మార్కులకు సంబంధించినటువంటి పేపర్లో మరి 24 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మరి ఈ ముగ్గురు సార్లు చక్కగా మంచి క్లాస్ రూమ్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి టెట్ పేపర్ 1లో అత్యంత కీలకమైనటువంటి పేపర్ మరో పేపరు మ్యాథమెటిక్స్. మరి చాలామంది విద్యార్థులకి మ్యాథ్స్ అంటే చాలా ఫియర్ ఉండడం జరుగుతుంది. బికాస్ మరి బేసికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మరి ఆ భయం అనేది మనలో ఉండడం జరుగుతుంది. బట్ ఈ యొక్క సబ్జెక్ట్ విషయంలో తనదైనటువంటి టీచింగ్ టెక్నిక్స్తోని మరి సాధారణ విద్యార్థులకు సైతం మ్యాథమెటిక్స్ అంటే ఈజీ అయ్యే వేళ మంచి షార్ట్ కట్స్ని మనకు అందించడానికి మిస్టర్ తిరుమల్ రెడ్డి మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఎట్ ఆల్. సో ఈ కెన్ డెలివర్ నాట్ ఓన్లీ టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, గురుకులకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ని మరి మన ఇన్స్టిట్యూషన్లో లాస్ట్ జరిగిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాస్ట్ టైం జరిగిన గురుకుల మ్యాథమెటిక్స్కి సంబంధించిన విభాగాలలో మరి తిరుమల్ రెడ్డి మాస్టర్ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ అండ్ అదేవిధంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ను కూడా మనకు అందించడం జరిగింది. లాస్ట్ టైం గురుకులలో పీజీటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మన విద్యార్థి నరసింహ కూడా మరి తిరుమల్ రెడ్డి మాస్టర్ యొక్క మరి టీచింగ్ క్లాసెస్ని విని మరి ఈరోజు అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మరి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. టీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ మ్యాథమెటిక్స్ అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించడం జరిగింది. సో కాబట్టి గత 15 సంవత్సరాలుగా మన ఇన్స్టిట్యూషన్కి ఈ హాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. మ్యాథ్స్ అంటే ఖచ్చితంగా భయాన్ని పోగొట్టి స్కోరింగ్ సాధించుకునే విధంగా మంచి క్లాస్ రూమ్ని అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ఎస్జిటికి సంబంధించిన టెట్కి సంబంధించిన క్లాసెస్ నోటిఫికేషన్ టైంలో మనకి 5 నుంచి 8 బ్యాచ్ల వరకు మనకు రెగ్యులర్గా మనకి డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. కాబట్టి ఒకే బ్యాచ్కి అందరు ఫ్యాకల్టీస్ని పంపించడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మరి మనకు మ్యాథమెటిక్స్కి సంబంధించి 4 లెక్చరర్స్ దే హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. సో వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు who is an expert in mathematics part at all. Not only paper 1, పేపర్ 2కు సంబంధించిన మ్యాథమెటిక్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా గురుకులకు సంబంధించిన మ్యాథమెటిక్స్ విభాగాలలో ఈ హాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. లాస్ట్ టైం జరిగినటువంటి గురుకుల నోటిఫికేషన్లో అండ్ అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విభాగాలలో చక్కగా షార్ట్ కట్ వేలో నోట్స్ని అందించి మన విద్యార్థుల్ని ఎంతోమందిని మరి పీజీటీ మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులుగా, టీజీటీ మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులుగా, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులుగా మరి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి ప్రశ్నలలో చాలా వరకు వీళ్ళ క్లాస్ రూమ్ నోట్స్ నుంచి రావడం జరిగింది. సో కాబట్టి మిస్టర్ శ్రీనివాస్ మాస్టర్ ఈజ్ ఆల్సో డెలివర్ ద క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అండ్ వన్ మోర్ థింగ్, మై సెల్ఫ్ ఈజ్ చంద్రశేఖర్. ఐ కెన్ ఏబుల్ టు డీల్ దీస్ క్లాసెస్ ఫర్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ నేను మీతో డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు ఈ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. నాట్ ఓన్లీ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన
సంబంధించిన మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా గురుకులకు సంబంధించిన మ్యాథమెటిక్స్లో గత 15 సంవత్సరాలు అంటే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. సో మన ఇన్స్టిట్యూషన్లో మరి గత 15 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు. సో ఈ కెన్ డెలివర్ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పేపర్ 1 మ్యాథమెటిక్స్ అండ్ ఈ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ అండ్ అదేవిధంగా మరి గ్రూప్ 2కు సంబంధించిన మెంటల్ ఎబిలిటీ విభాగాలలో మంచి షార్ట్ కట్ వేలో క్లాసెస్ని అందించడం జరిగింది. సో మరి కొన్ని బ్యాచెస్కి మరి సబ్జెక్ట్ని డివిజన్ చేసుకుంటూ ఈ యొక్క నలుగురు లెక్చరర్స్ మీకు మ్యాథమెటిక్స్ విభాగంలో సో ఫుల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్కులు అంటే 100% మార్కులు సాధించే విధంగా వారి యొక్క క్లాస్ రూమ్ నోట్స్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్తో పాటు మరి హెచ్జిటి విభాగంలో మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అనుకున్నప్పుడు దానిలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పేసి టెట్ పేపర్ 1లో ఉంటుంది. మరి అదేవిధంగా హెచ్జిటి సిలబస్లో బయోసైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ 10th క్లాస్ వరకు ఉండడం జరుగుతుంది. కాబట్టి సో హీ కెన్ డెలివర్ బ్యూటిఫుల్ క్లాస్. మిస్టర్ అప్పయ్య మాస్టారు హూ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ 15 years నుంచి మనకు నాట్ ఓన్లీ పేపర్ 1 పేపర్ 2 అండ్ అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అండ్ గురుకులకు సంబంధించిన క్లాసెస్లో మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మనకు అందించడం జరిగింది. ఆయన బయోసైన్స్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ని మీకు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి బ్యాచెస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి మరి ఆ యొక్క బ్యాచెస్ అన్నిటిని కూడా డివిజన్ చేసుకుని సబ్జెక్ట్ని డివిజన్ చేసుకుని ఆ సబ్జెక్ట్లో కొన్ని పార్ట్స్ని మిస్టర్ ప్రజాపతి మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఫర్ బయోసైన్స్ పార్ట్ ఎట్ ఆల్ మరి బయోసైన్స్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 అండ్ అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అండ్ అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి కంటెంట్ సబ్జెక్ట్ని అతి సులువుగా ఈజీగా తెలుగు మీడియం విద్యార్థులకు కూడా గురుకులాలో మంచి నీట్గా క్లాస్ రూమ్ అందించినటువంటి వ్యక్తి మిస్టర్ ప్రజాపతి మాస్టారు. సో ఫ్యూచర్లో నాట్ ఓన్లీ పేపర్ 1 పేపర్ 2కి అండ్ అదేవిధంగా గురుకులాకి డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ని మనకు ఫ్యూచర్లో అందించడానికి కూడా ఆ ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి మిస్టర్ అమ్మ నరేష్ మాస్టారు మరి కొన్ని బ్యాచెస్కి బయోసైన్స్కి సంబంధించిన టాపిక్స్ని డివిజన్ చేసుకొని మిస్టర్ అమ్మ నరేష్ మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బయోసైన్స్ పార్ట్ ఎట్ ఆల్ 2014 2016కు సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్లో చాలా బ్యాచెస్కి మిస్టర్ అమ్మ నరేష్ మాస్టర్ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ బయోసైన్స్ పార్ట్ ఎట్ ఆల్. సో మరి ఆ యొక్క కొన్ని బ్యాచెస్ని మరి డివిజన్ చేసుకున్నప్పుడు మరి అమ్మ నరేష్ మాస్టర్ విల్ డెలివర్ ఏ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బయోసైన్స్. అండ్ మరి బయోసైన్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ సైన్స్ పార్ట్ యొక్క పాత్ర కూడా అత్యంత కీలకం. మరి లాస్ట్ టైం మీరు ఈ యొక్క టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి పేపర్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మరి ఫిజికల్ సైన్స్ విభాగం నుంచి ఎస్పెషల్లీ పేపర్ 2కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లో మరి ప్రశ్నాపత్రంలో ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి థియరీ పార్టే కాకుండా మ్యాథమెటికల్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు చాలా వరకు అడగడం జరిగింది. అంటే మనం కేవలం ఏ విధంగా భావిస్తాం ఫిజికల్ సైన్స్ అంటే థియరీలో క్వశ్చన్ ఇస్తాడు దానికి ఆప్షన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. బట్ వేరే ఫిజికల్ సైన్స్లో క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ ఫిజికల్ సైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఫిజికల్ సైన్స్లో ప్రాబ్లం ఇచ్చి దానికి సొల్యూషన్ చేయమని ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ప్రశ్నాపత్రాన్ని మా విద్యార్థులు అత్యంత సులువుగా చేయగలిగారంటే దానికి కారణం మిస్టర్ యాదగిరి మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్ పార్ట్ ఎట్ ఆల్. హెచ్జిటికి సంబంధించిన ఫిజికల్ సైన్స్ మొత్తం కూడా చాలా వరకు కూడా మిస్టర్ యాదగిరి మాస్టర్ విల్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్. అండ్ అదేవిధంగా మరి బ్యాచెస్ వైజ్గా డివిజన్ చేసుకుంటాం కాబట్టి 2016లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మోస్ట్ ఆఫ్ ది బ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ 2016 టెట్కి 2000 నుంచి 3000 మందికి మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది మన యొక్క 2 క్యాంపస్లలో. మరి ఆ కోచింగ్ని సాధ్యమైనంత వరకు అన్ని బ్యాచెస్ కూడా మిస్టర్ ఎస్వై నాయుడు మాస్టారు who has been given wonderful service on the part of physical science. He will deliver the class పేపర్ 1కి సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన అండ్ అదేవిధంగా గురుకుల అండ్ అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా వాళ్ళు డెలివర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించి మరి 4 పేపర్లు ఉండడం జరుగుతుంది. ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీకి సంబంధించి మరి ఈ యొక్క మార్కులు కూడా మన యొక్క స్కోరింగ్లో చాలా ఇంపార్టెంట్. మరి హెచ్జిటి విద్యార్థి
విద్యార్థి మరి దాని నుంచి కూడా మంచి స్కోర్ మార్క్స్ సాధించాలంటే ఎకనామిక్స్ విభాగంలో మిస్టర్ నరేష్ మాస్టారు హూ హ్యాస్ బీన్ గివింగ్ వండర్ఫుల్ సర్వీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ పార్ట్ ఎట్ ఆల్. మరి మన ఇన్స్టిట్యూషన్లో మరి చక్కగా మరి ఏ పోటీ పరీక్ష నిర్వహించినా ఆ పోటీ పరీక్షకు సంబంధించిన క్లాసెస్ని అతి సులువుగా ఎకనామిక్స్ సబ్జెక్ట్ని అందిస్తున్నటువంటి ఏకైక ఫ్యాకల్టీ మిస్టర్ నరేష్ మాస్టారు. ఈ విల్ డెలివర్ ద క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ పార్ట్ ఎట్ ఆల్. అండ్ అదేవిధంగా మిస్టర్ రమణారెడ్డి మాస్టారు ఎవ్రీబడి నోస్ మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది గ్రూప్ 2లో పెట్టినప్పుడు మరి మొట్టమొదటిసారిగా మన ఆ ఉద్యమ చరిత్రకి సంబంధించి మార్కెట్లో బుక్స్ కూడా అవైలబిలిటీలో లేవు. అలాంటి సందర్భంలో మన నల్గొండ క్యాంపస్లో గ్రూప్ 2కి సంబంధించి ఆల్మోస్ట్ వీ హ్యావ్ బీన్ గివెన్ 20,000 పీపుల్కి మనం గ్రూప్ 2 కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ బ్యాచెస్ అన్నిటికి కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ని సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని అటాక్ చేసే విధంగా మంచి క్లాసెస్ని మనకి అందించడం జరిగింది. మిస్టర్ రమణారెడ్డి మాస్టర్ విల్ డెలివర్ ద క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ, అంటే ఎన్జిటికి సంబంధించిన హిస్టరీ క్లాసెస్ని డీల్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ ఆర్ఎస్ రెడ్డి మాస్టారు హూ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా మరి 2016కు సంబంధించిన టెట్ క్లాసెస్లో మోస్ట్ ఆఫ్ ది టెట్ క్లాసెస్ అన్నిటిని కూడా ఆర్ఎస్ రెడ్డి మాస్టారు డీల్ చేయడం జరిగింది. మరి బ్యాచెస్ని డివిజన్ చేసుకొని కొన్ని బ్యాచెస్కి రమణారెడ్డి మాస్టారు, కొన్ని బ్యాచెస్కి ఆర్ఎస్ రెడ్డి మాస్టర్ రావడం జరుగుతుంది. దీస్ టూ పీపుల్ నాట్ ఓన్లీ డిఎస్సి మరి రేపు ఫ్యూచర్లో నిర్వహించబోయే స్కూల్ అసిస్టెంట్స్ అండ్ గురుకులకు సంబంధించిన క్లాసెస్ అన్నిటిని కూడా వీళ్ళు డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి పేపర్ 1లో ఏ విధంగా అయితే క్లాసెస్ చెప్తున్నారో ఫ్యూచర్లో పేపర్ 2 అండ్ అదేవిధంగా మరి డిఎస్సిస్ గురుకులకు కూడా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి మరొక పేపరు మరి సోషల్ స్టడీస్లో జాగ్రఫీ పేపర్ అనేది అత్యంత కీలకమైనది. మరి ప్రశ్నాపత్రంలో హెచ్జిటి క్వశ్చన్ పేపర్లో ఆల్మోస్ట్ 10 నుంచి 12 క్వశ్చన్స్ మరి ఈ యొక్క జాగ్రఫీ నుంచి రావడం జరుగుతుంది. మరి జాగ్రఫీని అతి సులువుగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందించడంలో మరి నిరంతరం కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు జాగ్రఫీకి సంబంధించిన సబ్జెక్ట్ విషయంలో మంచి క్లాస్ రూమ్ని మీకు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మాల్యాద్రి మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ జాగ్రఫీ పార్ట్ ఎట్ ఆల్. లాస్ట్ 15 years ఆన్వర్డ్స్ మన హెడ్ ఆఫీస్ హైదరాబాదు మరి నల్గొండ బ్రాంచెస్లో మరి మోస్ట్ ఆఫ్ ది డిఎస్సి, మోస్ట్ ఆఫ్ ది టెట్ పేపర్స్ అండ్ గురుకుల అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా మరి జాగ్రఫీ విభాగంలో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విభాగంలో ఈ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. దట్ ఈస్ నన్ అనదర్ మిస్టర్ మాల్యాద్రి మాస్టారు. ఈ కెన్ డెలివర్ ద క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జాగ్రఫీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మిస్టర్ దేవేంద్ర మాస్టారు. ఎవ్రీబడి నోస్ గత 15 సంవత్సరాలుగా మన హైదరాబాద్ బ్రాంచ్ నుంచి నల్గొండ బ్రాంచ్ వరకు కూడా ఇప్పటి వరకు వీ హ్యావ్ బీన్ గివెన్ ఆల్మోస్ట్ 50 to 60,000 పీపుల్కి మనం డిఎస్సి అండ్ అదేవిధంగా టెట్ పేపర్ 1 పేపర్ 2 అండ్ అదేవిధంగా గురుకులకు సంబంధించి మోడల్ స్కూల్స్కి సంబంధించి క్లాసెస్ నిర్వహించడం జరిగింది. మరి ఎంతోమంది విద్యార్థులను మరి తన జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్ ద్వారా మరి మంచి స్కోరింగ్ని అందించడంలో మంచి క్లాస్ రూమ్ని అందించడంలో తన యొక్క పాత్రని మరి ఎంతోమంది విద్యార్థులకు న్యాయం చేసినటువంటి దేవేంద్ర మాస్టారు ఈ కెన్ డెలివర్ ద క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా దేవేంద్ర మాస్టర్ డీల్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్, ఇప్పటి వరకు టెట్ పేపర్ 1కి అండ్ హెచ్జిటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఎవరెవరు చెప్తారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆల్ కాంపిటేటివ్కు సంబంధించినటువంటి మరి ఫ్యాకల్టీ ఎవరు చెప్పడం జరుగుతుంది అన్నప్పుడు మరి గత 10 సంవత్సరాల నుంచి అంటే 2012 నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ టెట్ ఆస్పిరెంట్స్. అంటే ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా మరి మంచి సర్వీస్ని అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ని మనం మరి 2016 నుంచి మన అన్ని బ్రాంచెస్లో మరి సుదీర్ఘంగా ఆల్మోస్ట్ ఒక 20 to 30,000 పీపుల్కి మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మన విద్యార్థి బి వీరబాబు అనేటువంటి విద్యార్థి 493 మార్క్స్తోని స్టేట్ టాపర్గా గ్రూప్ 2లో నిలబడడం జరిగింది. అండ్ అదేవిధంగా నాగరాజు అనేటువంటి విద్యార్థి మరి సత్యనారాయణ అనేటువంటి విద్యార్థులు మరి గ్రూప్ 2లో అత్యధిక మార్కులు సాధించి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మరింత ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి అటువంటి విద్యార్థులకి కోచింగ్ అందించినటువంటి గ్రూప్ 2 ఫ్యాకల్టీస్తోని ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి గ్రూప్ 2
అండ్ అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫౌండేషన్ జిఎస్ క్లాసులు అంటే జనరల్ స్టడీస్ క్లాసులు అండ్ అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అంటే మొత్తం సిలబస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా గ్రూప్ 2 చెప్పే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అంటే త్వరలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20,000 పోస్టులు మరి ధోని రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతుంది. మరి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అనేది మరి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అంటే అత్యంత కీలకమైనది. మరి ఆ జనరల్ స్టడీస్ క్లాసులు అన్నిటిని కూడా మా యొక్క గ్రూప్ 2 ఫ్యాకల్టీస్తోనే క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఆర్ఆర్బి అండ్ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీస్ మరి విఆర్ఓకి సంబంధించినటువంటి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్లాసులు అన్నీ కూడా గ్రూప్ 2 ఫ్యాకల్టీతోనే మీకు క్లాసులు అందించడం జరుగుతుంది. మరి రేపటి వీడియోలో అంటే టుమారో వి విల్ డెలివర్ ఏ క్లాస్ అండ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్ 2 అంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ యొక్క క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి మన ఇన్స్టిట్యూషన్లో గ్రూప్ 2 కోచింగ్ని ఏ విధంగా నిర్వహిస్తామో, మరి గ్రూప్ 2కి సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరు అనేది టుమారో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డియర్ వ్యూవర్స్, మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసినప్పుడు మీకు ఖచ్చితంగా మరి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో మీకు ఖచ్చితంగా తెలవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఫీజ్ డీటెయిల్స్ ఆ సమాచారం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటి ప్లస్ ఆల్ కాంపిటేటివ్కు సంబంధించినటువంటి ఈ యొక్క డిజైన్డ్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్లీ మన దగ్గర టెట్ ప్లస్ హెచ్జిటికి సంబంధించినటువంటి ఈ యొక్క కంబైన్డ్ కామన్ ప్రోగ్రాంలో కోచింగ్కి సంబంధించిన ఫీజు 12,000 ఉండడం జరుగుతుంది. 12,000 రూపీస్ ఫీజు పే చేస్తే మనం టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటికి సంబంధించినటువంటి క్లాసెస్ మొత్తం కూడా అందించడం జరుగుతుంది. ఎవరైతే ఓన్లీ టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటికి సంబంధించిన కోచింగ్ తీసుకోదలుచుకున్నారో వారందరూ కూడా 12,000 పే చేస్తే 4 months కోచింగ్ డైలీ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు విత్ డైలీ ఎగ్జామ్స్ అండ్ అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్టులతో నిర్వహించడం జరుగుతుంది. మరి వేరే ఎవరైతే ఈ ప్యాకేజీలో అన్ని పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ఒక జాబ్ సాధించాలి అనేటువంటి విద్యార్థులు చాలా వరకు ఒక 70% ఆఫ్ ది విద్యార్థుల్లో ఆ రకమైనటువంటి భావన ఉంటుంది. కాబట్టి సో ఈ డిజైన్ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో అతి తక్కువ ఫీజుతోని మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి సంబంధించిన కేఎల్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అండ్ కేఎల్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవలం మరి ఈ యొక్క ఫీజు 12,000 పే చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని పోటీ పరీక్షల్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్యాకేజీ మొత్తం టోటల్ టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటి ప్లస్ ఆల్ కాంపిటేటివ్కు సంబంధించినటువంటి కోర్స్ ఎవరైతే తీసుకుంటారో ఆల్రెడీ ఇక్కడ 12,000 పే చేస్తున్నారో జస్ట్ మరొక 3,000 రూపీస్ పే చేసుకుంటే కంప్లీట్గా ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా అందించడం జరుగుతుంది. సో సాధారణంగా రేపు ఫ్యూచర్లో మీరు టెట్కి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసులు తీసుకున్న తర్వాత అప్పటికి టెట్ కానీ డిఎస్సి కనుక నోటిఫికేషన్ రాకపోతే మరి ఇటుపక్క ఆల్రెడీ ఎస్ఐఓ కానిస్టేబుల్ గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే మరి దానికోసం మళ్ళీ కోచింగ్ మన ఇన్స్టిట్యూషన్ కనుక మరి వేరియస్ కోచింగ్ సెంటర్స్ కనుక వెళితే అట్లీస్ట్ 8 నుంచి 9,000 ప్రతి కోర్స్కి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ మళ్ళీ ఒక 3 నెలలు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీరు 4 నెలలు టైం టెట్ ప్లస్ హెచ్జిటి కోసం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఆ 4 నెలల సమయంలోనే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన సిలబస్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మరి ఆ 4 నెలల్లో టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటికి సంబంధించిన సిలబస్ కంప్లీట్గా పూర్తవుతుంది. మరి ఇంకొక 20 to 30% ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన సిలబస్ మరి మిగిలిపోవడం జరుగుతుంది. ఆ సిలబస్ అంతా కూడా 4 months మీరు ఆల్రెడీ 4 months టెట్ ప్లస్ హెచ్జిటికి సంబంధించినటువంటి సిలబస్ పూర్తి చేసుకుంటారు. మరొక 1.5 month to 2 months టైము మరొక 2 నెలలు సమయం కనుక కేటాయించినట్టయితే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి
గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ అదేవిధంగా గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, గ్రూప్ 4 ఆర్ఆర్బికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 months సమయం గనక మీరు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గనక మీరు అందించగలిగితే మీకు ఒక మంచి క్లాస్ రూమ్ నోట్స్తోనే కాన్ఫిడెన్స్తోనే మీరు ఈ పోటీ పరీక్షలకి మీరు పోటీ పడే విధంగా మిమ్మల్ని ముందుంచి నడిపించడానికి మా యొక్క సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ సెప్టెంబర్ 19th ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు జస్ట్ చేయవలసింది ఏంటంటే 12,000 రూపాయల ఫీజు ఆల్రెడీ పే చేస్తున్నారు కాబట్టి మరొక 3,000 రూపాయలు కనుక మీరు పే చేసినట్టయితే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ను కూడా మీకు అందించడం జరుగుతుంది. మరొక విషయము, ఇక్కడ పే చేస్తున్నటువంటి 3,000 రూపాయల్లో 2,000 రూపాయలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ప్యాకేజ్ మొత్తం కూడా ఆల్ స్టడీ మెటీరియల్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ బుక్స్ కూడా మీకు 2,000 రూపీస్కి సంబంధించిన బుక్స్ మీకు అందించడం జరుగుతుంది. అంటే మీరు కట్టే 3,000 రూపీస్లో 2,000 రూపీస్ స్టడీ మెటీరియల్కే వెళ్ళడం జరుగుతుంది. ఫౌండేషన్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి మన ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోటీ పరీక్షల్లో మనకు సహకారం అందిస్తున్నారు కాబట్టి మనం ఇదంతా చేయడానికి పాసిబుల్ అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వి విల్ మీట్ ఆన్ సెప్టెంబర్ 19th ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ యొక్క క్లాస్ రూమ్ సెషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ యొక్క అడ్మిషన్ తీసుకోదలుచుకున్నారో ఈ యొక్క సాటర్డే అంటే శనివారం, ఈ యొక్క శనివారం అంటే సెప్టెంబర్ 18th లోపు మీరు యొక్క పేరుని రిజిస్టర్ చేసుకుంటేనే మీరు ఈ యొక్క డిజైన్డ్ ప్రోగ్రాంలో మీరు అటెంప్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనిలో కేవలం లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. మరి వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కనుక తీసుకోదలుచుకుంటే ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా మీరు మరింత సమాచారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వి విల్ మీట్ ఆన్ సెప్టెంబర్ 19th ఆదివారం ఉదయం 10 గంటలకు. సో మనందరం కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసే విధంగా మీ అందరికి కూడా ఖచ్చితంగా ఒక ప్రభుత్వ జాబు, ముఖ్యంగా టీచర్ జాబు మీరందరూ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.